ఆలోచించి వదిలేసేయండి, పెద్దగా పిలుచుకోవాలి. ఒకటి నీతి అనగా దాని అర్థం ఏంటంటే ఇంకొక భాగంలో తప్పు చేసే అవకాశం ఉన్నా చేయకపోవడమే. మీరేమంటారు? తప్పు చేసే అవకాశం ఉన్నా అది తప్పు చేయకపోవడమే నీతి. అలాంటి వ్యక్తులను మనం చూస్తే యోసేపు మనం చూస్తాం. కాబట్టి అలాంటి ఒక వ్యక్తికే రాజు అన్ని విధానాలు చూసినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా అలాంటి భక్తుల్లో కొందరు ఉన్నారు, మీకు గుర్తు చేస్తాను. ఒకటి యోసేపు రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ విధంగా అవకాశాలు ఉన్నా కూడా అవకాశాన్ని వినియోగించుకోకుండా మరి రాజు వారిని రాదు కానీ ఆ రాజు సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. ఎప్పుడంటే అవకాశాన్ని కాలంలో తొట్టి పడేశాడు. రాజు ఎదురు లేకుండా ఏం చదువుతున్నాడు. ఇది మన ముందు అవకాశాలు ఏం వస్తున్నాయంటే చాలా వస్తున్నాయి, ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి ఆఫర్లకి సమయం బట్టి, స్థానం బట్టి, సందర్భం బట్టి, పరిస్థితి బట్టి, దీన్ని బట్టి దాన్ని బట్టి నువ్వు ఎక్కడంటే అక్కడ కాపాడడం, చేయడం, మాట్లాడడం, కనుగొనడం, ఇలాంటి మనుషులని కదులుతూ ఉంటే నువ్వు నీటిలో స్థిరంగా నిలబడలేవు. అయితే రెండోదిగా చూస్తున్నాను, ఇతనికి రాజు భార్య విషయంలో అవకాశం వచ్చింది. ఇంకెప్పుడైనా వచ్చిన అవకాశం ఇతనికి మీరు చెప్తారు ప్రశ్న జవాబు. నేను ముగించేది, నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టు. మీకు ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తాను. యోసేపుకి అవకాశం వచ్చింది కదా అని అనుకుంటారు కదా, ఎక్కడెక్కడికి అవకాశం వచ్చింది? రాజు భార్య దగ్గర ఆయనకి అవకాశం వచ్చింది. ఆఫర్, మంచి ఆఫర్. ఇంకెక్కడన్నా ఆఫర్ వచ్చిందో అటు ఇటు తిప్పి ఈ మరి ఇటులో కదిలించి ఇంజక్షన్ చేసినప్పుడు డాక్టర్ అది ఎవరు అమ్మది అని చెప్పి పొడుస్తారు. ఈ తప్పు మనం ఏడుస్తూ ఉంటాం, ఆ డాక్టర్ వెళ్ళిపోతాం. అందుకే డాక్టర్ భయం. అందుకని నన్ను మీరు ఎట్లా పిలవరు, ఇది ఒక్కసారి సంవత్సరం ఎట్లా అలా ఇలా అని మీరు పెద్దల వయసులో ఉండండి. నేను చెప్పగా నాకు ఇచ్చింది చెప్పగా తప్పలేదు, క్షమించండి. యోసేపుగా ఒక్క అవకాశమే నాకు వచ్చింది. ఇంకెక్కడన్నా అవకాశం వచ్చిందా అతనికి? మీరేమన్నా చెప్తారు? కొరడు 50,000 కొరడే 4 ఉద్యోగాలు పోయినా సరే కొరడే. ఇక యోసేపుకి ఎన్ని ఆఫర్లు వచ్చాయి, ఎన్ని ఆఫర్లలో సక్సెస్ అయ్యాడు, ఎన్ని ఆఫర్లలో ఓడిపోయాడు. మీరు చెప్తే ఇప్పుడే మీకు మీరు పరుస్తాం. విన్నాం బయట ఎక్కడో బయట ఇప్పుడే పిలిచిస్తాము, 1000 రూపాయలు ఇస్తాము. ఆఫర్ ఉంది, సంక్రాంతి ఆఫర్, క్రిస్మస్ ఆఫర్ చేస్తారు కదా. మరి ఆఫర్ అప్పుడప్పుడు వస్తుంటారంటే ఎవరు మరి చూడండి, పరిగెత్తండి 1000 రూపాయలు వస్తుంది కాదు చెప్పడానికి. ఎట్టయినా 1000 రూపాయల మీద పరిగెత్తి వస్తాయి. రండమ్మా రండి. ఇప్పుడే ఇక్కడే కనిపించినాయి, ఎక్కడో కొనేవి. దావీదుకి వచ్చింది అవకాశం. దావీదు కాదు, యోసేపుకి కూడా వచ్చింది. నేను మర్చిపోయిన ముసలాడు మాత్రమే బయట చదివాను. నేను 1000 రూపాయలకి పెడుతున్నాను. వాళ్ళు ఇలా అవకాశం చూడలేదు. 1000 రూపాయలు అనుకుంటాను. నేను నిజమే చెప్తాను, ఇస్తాను, చేతి ఇస్తాను. వెయ్యలేదు. ఏందమ్మా ఎప్పుడు ఇక్కడ తెస్తాం అవకాశం, ఎక్కడో తీస్తాం కానీ పెట్రోల్ తెచ్చుకోండి అనేది మళ్ళా సార్ క్షమించండి సార్, ఏమన్నా ఏ శబ్దానికి ఇంకేదైనా అవకాశం ఉందా? పోతిఫర్ గారు భార్య దగ్గర ఆఫర్ వచ్చిందా? ఇంకెక్కడన్నా ఆఫర్ వచ్చిందా? మీరు ఎందుకు చదువుతుంది భయం? మీరు ఎందుకు సాధికారులు మమ్మల్ని రాయా ఇస్తా 1000 రూపాయలు చెప్పాడు. ఒకటే ఒక రెండాపం చెప్తే తెలుస్తాను.
వచ్చింది. రెండోసారి వాళ్ళు కడవలు నీళ్లు పోసినప్పుడు అప్పుడు ఒక మార్గం వచ్చింది. రెండుసార్లు క్షమించండి, అయిపోతే ఆలోచిస్తున్నా పోతే పోయి కరెక్ట్గా నేను మీరేమంటున్నారు? వచ్చింది. ఇంకెక్కడ వచ్చిందా? రెండోసారి కడవలు సైనికులు ఆపించినప్పుడు రెండు కళలు పెట్టాక పనిపోవడం చేయడం వల్ల అది రెండు సార్లు అంటే అది ఇక్కడ అవకాశం తప్పు చేసే అవకాశాలు వచ్చింది. రెండోసారి ఏమైందంటే కడవలు సరే అయితే అనుకుంటే అది చూస్తాం. అంత తేలిక పనులు మంది జాగ్రత్తగా వచ్చండి. డబ్బులు తప్పగా మొదటి ఆఫర్ అందరూ ఉన్న సమయంలో అవకాశం వచ్చింది, కానీ అప్పుడు ఒప్పుకోలేదు. రెండోసారి ఎవరు లేకుండా చూసి ఆమె బలవంతంగా ఇదే అసలు ఇదే మంచి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ. మీరు అలా చెప్పే పని నేను వీడిపోయి పడిపిస్తాను. మీకు చెప్పడానికి తెలిసి నేను వెళ్ళిపోతుంది. నేను డబ్బులు బాగుంటున్నాను, నేను డబ్బులు బాగుంటున్నాను చెప్తాను ఎందుకంటే అర్థమైపోతే విషయం ఏంటంటే మా సోదరు చెప్పేటప్పుడు ఓరగట్ట డిస్టర్బ్ చేస్తున్నాను. నీకు తెలిసిందే అది గుర్తు చేస్తాను. ఇదంతా జరిగిన తర్వాత ఇతను ఒక రాజు కావడము, రాజు కింద రాజు కావడము, మొత్తానికి ఐగుప్తు యోసేపు కష్టంలో వచ్చేసింది. లాఠీ కర్ర కావచ్చు, తాళం కావచ్చు, దేశమంతా కూడా తన స్వాతంత్రంలోకి వచ్చేసింది. వచ్చినప్పుడు వీళ్ళు వచ్చారు. ఎవరు? అన్నలు యుద్ధం చేశాడు, కానీ ఎక్కడో ఏర్పాటు పెట్టేసేవాడు. అయితే ఐగుప్తులతో తన స్వాధీనం అయిన తర్వాత అన్నలు వచ్చేసాడు. అన్నలు ఉన్నారు, ఇతర తాళం వచ్చేసింది. వీళ్ళు అనుకుంటున్నారు, ఒరే వీడే వాడా, వీడి వాడు కాదా, మనం చచ్చిపోయినాడు అనుకుంటున్నటువంటి వాడు వీడా వీడు కాదా, ఒకవేళ వీడే అయితే మన పని